హాయ్ అన్న దేవర సినిమా వస్తుంది కదా, ఎలా ఉంటది అనుకోవచ్చు అన్న? బాగుంటది అన్న, చాలా సూపర్ ఉంటది అనుకుంటున్నాను నేను. చాలా బాగున్నాయి లుక్స్ కానీ, తను చేసిన ఫైట్ సీన్స్ కానీ, బీజిఎమ్స్ కానీ. ఈసారి అయితే కొరటాల శివ గారు మంచి సక్సెస్ ఇస్తారని అనుకుంటున్నా. లాస్ట్ టైం ఆచార్య మూవీ ఫ్లాప్ ఇచ్చారు కదా, ఆయనకు పెయిన్ ఉంది అది. ఈసారి కంపల్సరీ 100% సక్సెస్ కొడతాడు, బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అనుకుంటున్నా. వీళ్ళిద్దరు కాంబినేషన్. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి కదా, ఇది కాపీ సినిమా ఆచార్య 2 అన్నట్టు. దీని గురించి ఏం చెప్తారన్న? స్టార్టింగ్ లా ఎటువంటి వచ్చే రూమర్సే తర్వాత హిట్ అయితే, ఎందుకంటే ఆచార్యకి స్టార్టింగ్ లో ఎటువంటి రూమర్స్ రాలేవు. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఇట్లాంటి రూమర్స్ వస్తేనే వైరల్ అవుతాయి. దాని తర్వాత ఆయన తీసే విధానము సినిమా అనేది 100% అయితే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సుమారుగా ఎంత కలెక్ట్ చేయొచ్చు అన్న సినిమా? ఈజీగా 1000 కోట్లు ఈజీగా కలెక్షన్ చేస్తుంది. చూసుకోండి, ట్రైలర్ మొత్తం మీద మీకు ఏ సీన్ అంటే బాగా నచ్చింది? నాకు టైలర్ లో మొత్తం ఏ సీన్ అంటే ఆ షార్ట్ కత్తి సీన్ ఏదైతే ఉంటుందో నేమ్ది, అది చాలా నచ్చింది స్టార్టింగ్ లో. ఒక మాటలో దేవర మూవీ మీద మీ అభిప్రాయం ఏంటన్న? చాలా బాగుంటది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎన్టీఆర్ కూడా RRR తర్వాత చాలా రోజుల తర్వాత సోలోగా తీస్తున్న మూవీ ఇది. చాలా 100% గా చాలా బాగుంటది అని అనుకుంటున్నాను నేను. జాన్వీ కపూర్ గురించి ఏం చెప్తారన్న? జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ లో మంచి సక్సెస్ హీరోని. ఇప్పుడు మన తెలుగులో శ్రీదేవి కూతురు కాబట్టి బాగా చేస్తుంది అనుకుంటున్నాను. తెలుగులో కూడా సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. పెద్ద ఎన్టీఆర్ గారికి ఏమో శ్రీదేవి గారు, చిన్న ఎన్టీఆర్ గారికి ఏమో జాన్వీ కపూర్ అంటున్నారు కదా, వీళ్ళిద్దరు కాంబో ఎలా ఉంటది అనుకోవచ్చు? 100% కామన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనకు 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఆ 2 సాంగ్స్ కూడా చాలా మంచి వైరల్ అయినాయి, చాలా సక్సెస్ కూడా అయినాయి సాంగ్స్. కాంబినేషన్ అయితే ఇద్దరిది చాలా బాగుంది. నెక్స్ట్ రామ్ చరణ్ తో కూడా వస్తుంది కదా, వాళ్ళిద్దరితో బాగానే ఉంటది అనుకుంటున్నాను. ఒక మాటలో దేవర అంటే ఏంటి? దేవర అంటే దేవ అనే ఒక క్యారెక్టర్, వార అంటే ఇంకొక క్యారెక్టర్. ఇద్దరు క్యారెక్టర్లు దేవర అని మూవీలో ఆ టైటిల్ పెట్టారు.